ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు దూరం ఎలా తెలియదో హనోకు దేవునితో అంతటి సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నాడు. లోకం పాపంలో ఉన్నా అతడు మాత్రం దేవుని అడుగుజాడల్లో నడిచాడు. ఆదికాండము 5వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు. మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నీయు 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. బైబిల్లో అత్యధిక కాలం జీవించిన మానవుడు మెతూషెల. దేవుడు ఇతనికి ఎక్కువ ఆయుష్ ఎందుకు ఇచ్చాడంటే మనుషులు మారుమనసు పొందాలని ఆయన ఓపికతో వేచి చూశాడు. మెతూషెల చనిపోయిన సంవత్సరం జలప్రళయం వచ్చింది. మెతూషెల చనిపోయిన సంవత్సరమే జలప్రళయం వచ్చిందనే విషయం మనం బైబిల్ వచనాలను చూస్తే దాని ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. మెతూషెల వయస్సు 187 ఏళ్ళు ఉన్నప్పుడు ఆదికాండం 5వ అధ్యాయం 25వ వచనం ప్రకారము తన కుమారుడు లెమెకును కన్నాడు. లెమెకు వయసు 182 ఏళ్ళు ఉన్నప్పుడు అంటే ఆదికాండం 5వ అధ్యాయం 28వ ప్రకారము నోవహును కన్నాడు. అంటే నోవహు పుట్టిన సమయానికి మెతూషెల వయస్సు 369 ఏళ్ళు. నోవహ వయస్సు జలప్రలయం వచ్చినప్పుడు ఆదికాండం 7వ అధ్యాయం 6వ వచనం ప్రకారం 600 ఏళ్ళు. అంటే నోవహు పుట్టినప్పటికీ మెతూషెల వయసు 369 సంవత్సరాలు. జలప్రలయం వచ్చే నాటికి నోవహు వయస్సు 600 సంవత్సరాలు కలిపితే మెతూషెల వయస్సు అప్పటికి 969 సంవత్సరాలు. ఆదికాండం 5వ అధ్యాయం 27 ప్రకారం మెతూషెల బ్రతికిన మొత్తం కాలం సరిగ్గా 969 ఏళ్ళు. ఈ లెక్కన మెతూషెల చనిపోయిన ఆ సంవత్సరమే జలప్రలయం సంభవించిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మెతూషెల అనే పేరుకు అతడు చనిపోయినప్పుడు అది తీర్పు పంపబడుతుంది అనే అర్థం కూడా ఉంది. దేవుడు ఒక మానవుడు అత్యధిక కాలం బ్రతికేలా చేశాడంటే మనుషులు మారుమనస్సు పొందడానికి ఆయన ఎంత ఓపికతో ఎదురు చూశాడో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని దీర్ఘశాంతం ముగిసిన వెంటనే లోకానికి తీర్పు వచ్చింది. ఒక శిక్ష విధించే ముందు మానవులకు పదే పదే అవకాశాలు ఇస్తాడు. దేవుడు మెతూషెల జీవితకాలం ద్వారా మానవాళికి రక్షణ పొందే సమయాన్ని ఇచ్చాడు. ఆదికాండము 5వ అధ్యాయము 28 నుండి 32వ వచనం వరకు. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకి నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవాహు అని